పోలీస్ విభాగంలో కూడా 12,452 ఉద్యోగాలు నోటిఫికేషన్ పడుతున్నాయంట. దాదాపు ఒక 4,000 పైగా ఉండే అవకాశం ఉంది. బ్యాక్లాగ్ ఖాళీలు దాదాపుగా 4,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్క గురుకుల నియామక బోర్డు పరిధిలో దాదాపు 2,000 గురుకులకు సంబంధించిన హాస్టల్ సంబంధించిన గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన దానికి దాదాపు దాంట్లోనే సగం ఉన్నాయి ఈ బ్యాక్లాగ్ సంబంధించిన ఉద్యోగాలు. గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్లు ఉన్నాయి. గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా 80. ఇక గ్రూప్ 4 గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ 4 కూడా 80 పోస్టుల వరకు అవి కూడా ఖాళీగా ఉన్నాయి అంటే బ్యాక్లాగ్లు ఓన్లీ బ్యాక్లాగ్ సంబంధించి. టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. గ్రూప్ 1 2 నియామకం పూర్తయిన తర్వాతనే దాదాపు ఎంపికైన అభ్యర్థులు 300 వరకు ఉన్నట్లు సమాచారం. ఇది ఒక మంచి న్యూస్ అనేది చెప్పాలి. వీళ్ళు మాట ఏ విధంగా అయితే ఇచ్చిర్రో, ఏదైతే మనం చదువుతున్నామో ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలు కార్యాచరణ అనేది ఏదైతే మీరు అమలు చేద్దామనుకున్న కార్యాచరణ చేద్దాం అనుకుంటారో తొందరగా, అది ఓన్లీ పేపర్ మీద రాతలే కాకుండా ప్రెస్ మీట్లలో మాటలే కాకుండా కార్యాచరణ దాలిస్తే నిరుద్యోగులకు ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. ఇది తొందరగా కావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలను గుర్తి 20,000 పోస్టుల వరకు ఆర్థిక అనుమతులు ఉన్నాయి. దీంట్లో కూడా వచ్చినది డైరెక్ట్ గ్రూప్స్లో ఉపాధ్యాయ పోలీస్ విద్యుత్ గురుకుల వైద్య నియామకాలు చేపట్టే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటన జారీ చేసి పరిపాలన ప్రక్రియ చేపట్టింది. ఆర్టీసీలో 10,000 వరకు ఖాళీలు ఉంటాయని అంచనా. ఏదైతే ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ ఉందో దాంట్లో వచ్చేసి 10,000 వరకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆర్టీసీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ పడడానికి మీరు ప్రిపేర్ అయ్యి ముందుగానే రెడీగా ఉండండి. అదేవిధంగా ఆర్టీకి సంబంధించి 1,743 డ్రైవర్లు శ్రామిక పోస్టులకు 1,743 డ్రైవర్లకు ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్గా సంసిద్ధమై ఉంటారో ఇప్పుడు మీకు నోటిఫికేషన్స్ పడతాయి కాబట్టి మీరు రెడీగా ఉండాలి దానికి. దాని తర్వాత వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర పోస్టులు కలిపి దాదాపు 2,300. అంటే వైద్యానికి సంబంధించిన దాంట్లో కూడా సివిల్ సర్జన్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 2,300 ఉద్యోగాలు నోటిఫికేషన్ కూడా రెడీ చేస్తున్నట్టు ఒక సమాచారం ఉన్నది. ఎవరైతే వైద్య రంగంలో కూడా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఒక శుభ పరిణామం చెప్పొచ్చు మనము. విద్యుత్ సంస్థలను ఇంజనీరింగ్ విభాగంలోనూ 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. విద్యుత్ సంబంధించి అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2 నుంచి 3,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు సమాచారం అంట. దానికి కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో నోటిఫికేషన్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా దానికి సంసిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మేము. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో 12,452 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఒక ఆశతోటి ఉన్నారో, ఎస్ఐకే కావచ్చు కానిస్టేబుల్కే కావచ్చు, ఎంతో శ్రమపడి మంచి పట్టుదలతోటి ఎగ్జామ్ రాయాలని చెప్పేసి ఆశతోటి ఉంటారు కదా మీరు. మీకు కూడా ఇది ఒక మంచి శుభ మాటనే అని చెప్పుకోవచ్చు. 12,452 పోస్టులు రెడీగా ఉన్నాయంట. మీరు కూడా రెడీగా ఉండాలా ఈ పోస్ట్ నోటిఫికేషన్ రాసి ఉద్యోగాలు కొట్టడానికి. అదేవిధంగా సివిల్ విభాగంలో అత్యధికంగా 8,442 పోస్టులు ఉన్నాయి సివిల్ విభాగంలో. అది కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు మాత్రం రెడీగా ఉండండి. నోటిఫికేషన్స్ వస్తున్నాయంట, రెడీగా ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.